మూడు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు అని చెప్పట్లేదు. ఒక దేవుడు మూడు పాత్రలు వేశాడు అని చెప్పట్లేదు. ఒక దేవుడే ముగ్గురు వ్యక్తులుగా మోసం చేశాడు అని కూడా చెప్పట్లేదు. దెర్ ఇస్ నో కంపారిజన్. మనం చెబుతున్నది చాలా క్లియర్గా, ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో ఉన్న ఒక్క దేవుడు. కీప్ దట్ ఇన్ యువర్ మైండ్ అండ్ దట్ విల్. ఒకవేళ మీ ఉద్దేశంలో ఈ యెహోవాను పంపిన యెహోవా దూతగా వచ్చినటువంటి యెహోవా, పగటిలో మేఘస్తంభముగా వచ్చినటువంటి యెహోవా, రాత్రిలో అగ్నిస్తంభముగా వచ్చినటువంటి యెహోవా, నీళ్ళిచ్చు బండగా మిమ్మల్ని వెంబడించినటువంటి యెహోవా, యాకోబును దీవించిన యెహోవా, అబ్రహామును దీవించిన యెహోవా, ఇలా చెప్పుకుంటూ పోతే ఆది అన్నది అది పుట్టక ముందు నుంచి నేను ఉన్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను మౌనంగా ఉన్నవాడిని కాదు అని చెప్పుకున్న యెహోవా శరీరధారి మన మధ్య రాజుగా ఒక పశువుల పాకలో తను తాను తగ్గించుకుని సాధారణమైనటువంటి మనిషిగా దాసుని స్వరూపమును ధరించుకుని తను చేసిన సృష్టి పట్ల ప్రేమ, అందులోనూ ఆయన పోలిక, ఆయన స్వరూపంలో ఉన్న నువ్వు అంటే ప్రేమ, ఆ ప్రేమను ఆయన స్వయంగా నీ పోలికలోనికి వచ్చి చూపించాలని అనుకున్నాడు. గాడ్ సో లవ్డ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు. అంతగా ప్రేమిస్తున్న దేవుడు తన కుమారుణ్ణి, ఆది అన్నది పుట్టక ముందు నుంచి ఉన్న కుమారుణ్ణి, తనకు తోడుగా ఉన్న వాక్యమైన కుమారుణ్ణి, దేవుడైన వాక్యమైన తన కుమారుణ్ణి పంపించాడు. పరిశుద్ధాత్ముడు ఆయనను ఇప్పుడు నీకు పరిచయం చేస్తున్నాడు. హీఈస్ ఇంట్రడ్యూసింగ్ దిస్ కింగ్ టు యూ. గివ్ యువర్ హార్ట్ టు దిస్ కింగ్. ఈయన నీ గురించి ఏం అడగట్లేదు. ఏదో ఇవ్వాలి, ఏదో చేయాలి, ఒట్టికాళ్ళ మీద గుణదలకు వెళ్ళాలి, చెప్పులు లేకుండా కొండెక్కాలి, గుండు కొట్టించుకోవాలి, ఏం అడగట్లేదు. ఆల్ హీస్ ఆస్కింగ్ ఈజ్ ఐ యామ్ ఇన్ ఎ ప్రాజెక్ట్. నేను ఒక ప్రాజెక్ట్లో ఉన్నాను. అండ్ దట్ ప్రాజెక్ట్ ఈజ్ మేకింగ్ ఆల్ హ్యూమన్స్ వన్. ఒక్క విశ్వ మానవ సమాజాన్ని సృష్టిస్తున్నాను, నూతన సృష్టిగా చేస్తున్నాను. స్త్రీ అని పురుషుడని తేడా లేదు, యూదుడని గ్రీకు దేశస్థుడని తేడా లేదు, నల్లోడని తెల్లోడని తేడా లేదు, బట్టనెత్తుంది లేదు అని తేడా లేదు, పొడుగ్గా ఉన్నావు పొట్టిగా ఉన్నావు అన్న తేడా లేదు. ఎవ్రీబడి ఇన్ యాజ్ వన్ బాడీ. అండ్ అంతటితో ఆగట్లేదు. వ్యక్తిగతంగా నీకు ఆయన రక్షణ ఇస్తున్నాడు, అంతటితో ఆగడు. సామాజికంగా మనందరికీ రక్షణ ఇవ్వాలని ఆశపడుతున్నాడు, అంతటితో ఆగడు. వైశ్వికంగా విశ్వ మానవ సమాజానికి ఆయన రక్షణ ఇవ్వాలని అనుకుంటున్నాడు, ఒక్కటిగా చేసి. అండ్ అంతటితో కూడా ఆగడు. భూమి ఆకాశములను ఐక్యపరచాలనుకుంటున్నాడు. ఆ ప్రాజెక్టులోనికి, అంత విశాలమైన దర్శనంలోనికి ఈజ్ ఇన్వైటింగ్ యూ. కెన్ యూ బీ మై అసోసియేట్? కెన్ యూ బీ మై కో-వర్కర్? కెన్ యూ బీ మై ఫ్రెండ్? దాట్స్ ద విజన్ దట్ గాడ్ వాంట్స్ టు షేర్. తండ్రికి ఉన్నటువంటి అభీష్టం అది. తండ్రి మీ ముందు మిమ్మల్ని పిలుస్తున్నది ఇంత గొప్ప విశాలమైన దర్శనంలోనికి.